మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే భారీ మంటలు చెలరేగి కాలి బూడిదైంది. ప్రమాదంలో అజిత్ పవార్ సహా 6 మృతి చెందినట్లు డీజీసీఏ ప్రకటించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేస్తున్నారు. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించిన క్రమంలో క్రాష్ అయినట్లు తెలుస్తోంది. Malas baka kayo kayo tali ka na. Tumatas dito. Right na? ఘటనా స్థలం నుంచి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అజిత్ పవార్ భార్య సునీత్ర, సోదరి సుప్రియ సులే హుటాహుటిన బారామతి బయలుదేరి వెళ్లారు. అజిత్ పవార్ మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు. శరద్ పవార్ సోదరుడు, కుమారుడు. ఎన్సీపీ తరపున ఎమ్మెల్యేగా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం మహాయుతి కూటమిలో ఎన్సీపీ వర్గం నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆర్థిక, ప్రణాళిక, క్రీడలు, మైనార్టీ అభివృద్ధి శాఖలు నిర్వహిస్తున్నారు. ముంబై నుంచి బారామతికి వస్తుండగా ఉదయం 8:45 విమానం కుప్పకూలిపోయినట్లుగా గుర్తించారు. ఎయిర్పోర్ట్ రన్వే పైకి వెళ్లే క్రమంలో విమానం క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని విమానం బూడిదైపోయింది. విమాన ప్రమాదంలో మరణించిన వారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు ముంబై పీఎస్ఓ విదీప్ జాదవ్, పైలట్ కెప్టెన్ సుమిత్, కో పైలట్ కెప్టెన్ సాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి ఉన్నారు.